నాన్న మనల్ని మర్చిపోయే రోజొకటి వస్తుందండి. నేను కరెక్టే చెప్తున్నాను. చిన్నప్పుడు కని, పెంచి, ఎంతో అల్లారు ముద్దుగా పెంచి, మన మీద ఎన్నో ఆశలు పెట్టుకొని, మనం ప్రయోజకుడవ్వాలి అని వెయిట్ చేస్తూ ఉంటాడు చూడండి. అదే నాన్న అన్నీ సాధించిన తర్వాత మనమంటే కాస్త భయం భయంగా, బెరుకు బెరుగ్గా, ఇంకా లాస్ట్ టైంలో అయితే మనల్ని మర్చిపోతారు. అసలు మీరెవరు, నువ్వెవరు అని అడిగే పరిస్థితికి వచ్చేస్తుందండి. నాన్న అనంగానే మనకు ఒక ఎమోషన్ ఉంటుంది, కానీ కొన్ని జ్ఞాపకాలు కూడా ఉంటాయి. చాలామందికి అవి బ్యాడ్ మెమరీస్ కింద చూస్తూ ఉంటారు. స్కూల్లో జాయిన్ చేసిన రోజుల దగ్గర నుంచి, అంటే మనకిష్టం లేకపోయినా ట్యూషన్లో జాయిన్ చేస్తారు. అవసరం లేకపోయినా కూలి చేయడం వెనక ఆయన పడిన కష్టం అంతా ఇంత ఉండదు. అదే నాన్న మరి మనం ప్రయోజకులైన తర్వాత ఏం చేస్తున్నాడు అనేది ఒక్కసారి గమనించండి. మనం 40s, 50స్లోకి వస్తున్నప్పుడు మన తల్లిదండ్రులు ఎలా ఉన్నారు, ఎందుకు అలా అయిపోతున్నారు, ఏంటి వీళ్ళకి ఇంత చాదస్తం వచ్చేసింది, ఎందుకు ఎన్నిసార్లు చెప్తున్నాడు ఈయన, చెప్పిన మాటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు, షుగర్ ఉంది నాన్న నీకు కంట్రోల్ అవ్వదు, ప్రమాదం అంటే నాకు అన్నమే కావాలి అంటాడు, లేకపోతే అవి ఇవి స్వీట్స్ అయ్యి తినకూడదంటే అవే కావాలంటాడు. చాలా ఉంటాయండి, చాలా పేచీలు పెడుతూ ఉంటారు కదా. ఒకసారి వెనక్కి వెళ్ళండి. చాలామందికి గుర్తుండదు. పోనీ చుట్టుపక్కల ఉన్న పిల్లల్ని చూడండి. ఒకే మాట 10 సార్లు చెప్తే నాన్న ఎంత ఓపికగా వింటున్నాడు అనేది. మన నాన్నలు కూడా అదే చేశారు. అదే పేచీ 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 పెడతా ఉంటే ఎలా సముదాయించాడు ఆ కోరికల్ని, మనం కోరకూడని కోరికలు కూడా ఒకసారి కోరితే ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ దగ్గర నుంచి ఇంకా చాలా ఉన్నాయి కదండి, సైకిళ్ళు, బళ్ళు దాకా, అవి ఎలా తీర్చాడు. ఈ తీర్చడం వెనక ఆయన చేసిన త్యాగాలేంటి, ఆయన పడ్డ ప్రెజర్ ఏంటి, ఆ ప్రెజర్లోంచి బయటికి రావడానికి, అంటే కుటుంబాన్ని కాపాడుకోవాలి, ఒక పక్క నుంచి ప్రెజర్ని హ్యాండిల్ చేయాలి. అంటే ప్రెజరు డబ్బులు లేకపోవడం దగ్గర నుంచి చాలా ఉంటాయి కదండి. అవన్నీ హ్యాండిల్ చేయడానికి అప్పుడప్పుడు తాగడం మొదలెట్టి తాగుడు అలవాటు అవ్వడం, లేకపోతే ఇంకో అలవాటుకి బానిస అయిపోవడం, అందులో నుంచి బయట పడలేక పాపం కొంతమంది ఇరుక్కుపోతే కొంతమంది గట్టిగా ట్రై చేసే వాళ్ళకి ఇంట్లో నుంచి సపోర్ట్ లేక, అంటే భార్య నుంచి కానీ, పిల్లల నుంచి కానీ, చుట్టాల నుంచి కానీ సపోర్ట్ లేక ఆయనేమో అలా 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 అందులో జారిపోయి, ఎందుకు అంటే పనికి రాకుండా, అంటే ఫెయిల్యూర్ ఫాదర్ అని చెప్పి ఒక ముద్ర వేసేస్తే ఆయన ఏమైపోతాడు. మనం మాత్రం సక్సెస్ఫుల్గా అయిపోయాం, ఈ సక్సెస్ అంతా మందే, ఆయన మాత్రం ఫెయిల్ అయ్యాడనే చూసే చూపులు, ఇది చాలా చోట్ల ఈరోజు జరుగుతుందండి. మీ ఒపీనియన్ కామెంట్లో పెట్టండి, చెప్పండి, గట్టిగానే చెప్పండి.